अयं मे हस्तो भगवान् अयं मे भगवन्तरः अयं मे विश्वदेशनोऽयमुञ्चिषाभिवर्षणः वेदे सहस्रमयुतं पासा मृत्योमर्त्याय हन्तवे तानि यज्ञस्य मायया सर्वानवयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा ॐ नमो भगवते रुद्राय प्राणानां प्रत्यवसिरुद्रोमाविवान्तकः ध्यायस्व नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि सदाशिवो एकादशमे तिस्रश्चमे पञ्चदशमे सप्तदशमे नवदशमे एकादशमे त्रयोदशमे पञ्चदशमे सप्तदशमे नवदशमे एकविंशतिस्तमे पञ्चविंशतिस्तमे सप्तविंशतिस्तमे नवविंशतिस्तमे एकत्रिंशत्तमे त्रयस्त्रिंशत्तमे सहस्रस्तमे శ్రీ సాయిరాం. భగవాన్ దివ్య స్థితిలో 4 హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ ఈరోజు మన గౌరవనీయులు పూజ్యులైనటువంటి శాస్త్రి గారు రుద్రంలో 3వ అనువాకంలో 9, 10, 11, 12 ఇవాళ చర్చ ప్రారంభించడం జరిగింది. ఇది చాలా విశేషమైనటువంటి మంత్రంగా చెబుతున్నారు. ఇంతవరకు కూడా బహువచనంలో ప్రారంభించినటువంటి మంత్రాలు అంటే ఇంతవరకు ఏకవచనంలో ముగింపబడినటువంటి మంత్రాలు ఇప్పుడు బహువచనంలోకి రావటం అనేటువంటిది కూడా విశేషంగా ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఆ ఏకవచనం మొన్నటిదాకా ఏకవచనంలో ఉన్నాం, ఇప్పుడు బహుత్వంలో ఉన్నాం కాబట్టి ఈ బహున్ముఖమైనటువంటి భావాల పరంపర దీంట్లో ఉందని చెప్తున్నారు. మరి అనంత బాణ సముదాయం కలిగినటువంటి రుద్రుడికి నమస్కారం మనం పెట్టాం. అలాగే ఆ ధనుసులను నారులను అంటే వెంటి నారిని అనుసంధానం చేసినటువంటి స్వామివారికి నమస్కారం చెప్పుకున్నాము. అలాగే అనంతమైనటువంటి బాణాలని ఆకర్ణాంతము అంటే చెవి కొస వరకు కూడా లాగి విడవటానికి సిద్ధంగా ఉన్నటువంటి స్వామివారికి నమస్కారం చేసుకున్నాము. అలాగే లక్ష్య సిద్ధిలో ఇంకా వదలటానికి సిద్ధంగా ఉన్నటువంటి రుద్రుడికి నమస్కారం చేసుకుంటూ ఇవాళ మంత్రాలు చాలా ప్రారంభమైనాయి. ఇప్పుడు దీంట్లో కూడా త్రిపుటి సంబంధంగా కూడా ఇంతవరకు నడిచాము. ఇప్పుడు 2 మంత్రాలు ఇక్కడ మనకు చోటు చేసుకున్నాయి. ఈ త్రిగుణాత్మక స్థితి నుంచి అంటే త్రిగుణాత్మక స్థితిలో మరి ద్వంద్వాలకి అతీతంగా చెప్పబడ్డారు. అలాగే 4వ మంత్రం చతుర్విధ పురుషార్థమైనటువంటి మోక్ష సిద్ధికి ఉపయోగంగా మనకు చెప్పుకోవడం జరిగింది. వీళ్ళు అనేటువంటి జన్మ పునర్జన్మ కర్మ సంబంధితమైనటువంటి జన్మ కారణంగా మన శాస్త్రి గారు చెప్పడం జరిగింది. తర్వాత ఇదంతా కూడా భగవంతునికి ఒక క్రీడలాగా కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రజ్ఞాపరంగా దిశాత్మకత దీంట్లో మనకు గోచరం అవుతున్నది. అలాగే అర్జునుడు ద్రోణుడు కూడా ఉదాహరణ చెప్పారు. అక్కడ ఏకాగ్రత ఎంత అవసరమో ఏకకాలంలో సకల కార్య నిర్వహణ సమర్థులైనటువంటి ఆ రుద్రుడికి నమస్కారం ఈ మంత్రాల్లో మనకు చెప్పబడింది. ఈ విధంగా దశ స్థితుల్లో దశావతార స్థితులు కూడా కొన్ని చెప్పబడ్డాయి. ఇక్కడ ఒక చిన్న విశేషం చెప్పారు స్వామి. ఎప్పుడో మనం చాలా కొన్ని లక్షల మందిలో కూర్చున్నప్పుడు స్వామివారు కనబడ్డప్పుడు మిగతా పక్కవారు కూర్చున్నటువంటి వారిలో భగవంతుడు లేడనే విషయము, ఒక్క స్వామివారే భగవంతుడు అనేటువంటి విషయం మానవ మాత్రుడుగా మనకు గోచరించి ఆ స్వామికి మాత్రమే నమస్కారం చేస్తున్నాం. కానీ మన ప్రక్కన ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలో కూడా భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది మనకి అంటే దిశల ఎల్లెడల ఎక్కడ సర్వకాల సర్వావస్థల యందు సర్వే సర్వత్రా ఎల్లెడల నీ చుట్టూ నీ ముందు నీ వెనక కూడా భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది ఈ రుద్రీయంలో మనకు చక్కగా గోచరం అయ్యేలాగా చెప్పారు. కాబట్టి స్వామివారికి నమస్కారం చేయటం కాదు, మనం ఏ క్షణానైనా నువ్వు తెలుసుకుంటావో ఆ క్షణాన నీకు స్పెసిఫిక్ గా కనబడకపోయినప్పటికీ భగవతత్వం నీ చుట్టూ అలుముకో ఉందనేటువంటి విషయాలు కూడా ఇవాళ చెప్పారు. అలాగే దేవతల యొక్క అవతరణ ఏ విధంగా ఉంటుంది, దేవానాం కార్యసిద్ధ్యర్థం ఉపాసకానాం కార్యసిద్ధ్యర్థం ఈ అవతరణలు కూడా జరుగుతున్నటువంటి విశేషాలు ఇవాళ చెప్పడం జరిగింది. విష్ణువు రుద్రుడిలో ఇద్దరు కూడా ఒకరి పట్ల ఒకడు అంటే రుద్రభావం విష్ణువులో
విష్ణువులో రుద్రభావం ఈ విధంగా ఒక పెన వేసుకుపోవటం అనేటువంటిది కూడా మనకి ఈ విధంగా చెప్పారు. కర్మ గురించి చెప్పారు. తస్మై నమకర్మణే అనేటువంటి విషయంలో కూడా మనం మనకు కర్మ వలన ఈ జన్మలు వస్తున్నాయి అనేటువంటి విషయం కూడా చెప్పారు. సంచితము, ఆగామి, ప్రారంధం అనేటువంటి దానికి ఒక చక్కటి చిన్న ఉదాహరణలో చక్కగా చెప్పారు. మన స్టోర్ రూమ్ లో ఉన్నటువంటి బియ్యపు మూట, అది ఆ బియ్యపు మూట ఇక్కడ చెప్పారు, అది సంచితమని. దాంట్లో 1 కేజీ ఇవాళ వండటానికి తీసి ఆ పొయ్యి మీద పెడితే దాన్ని ఆగామని. మరి వాస్తవంగా వండిన తర్వాత అదంతా మనమే తినం కదండి, మనం కొద్దిగా తింటాం. ఆ తినేటువంటి భాగం ప్రారంధం అని మనకు చక్కగా సంచితము, ఆగామి, ప్రారంధం అంటే మరొక్కసారి మనకు చక్కగా, అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా మనకు అనుశోధనగా ఉంటుంది చెప్పారు. కర్మం నాశనం కావడం కాదు, కర్మ మూలాన్ని నాశనం చేసుకోవాలి అనేటువంటి విషయం వాడు చెప్పారు. అంటే చెట్టును మనం పైన నరికేస్తాం, కానీ భూమిలో ఉన్నటువంటి వేర్ల తోలికి మనం పోం. నిజంగా ఏ చెట్లు కొట్టినా సరే, ఇప్పుడు ఏదో మినిస్టర్ గారు వస్తున్నారు కూడా కొన్ని చెట్లు కొట్టేస్తుంటారు అప్పటికప్పుడు, అంటే దాన్ని భూమి మీద ఉంటుంది ఇంకా, కానీ సమూలంగా మనం తీసేయం. కానీ మన జన్మ సంబంధమైనటువంటి కర్మలు పోవాలి అంటే మూలంతో సహా, అంటే వేర్లతో సహా దాన్ని కొట్టేయాలి. కేవలం కొమ్మలు రెమ్మలు మాత్రమే కాదు అనేటువంటి విషయం ఇవాళ మనకు చక్కగా చెప్పారు. అలాగే గంగా, అష్టవసులు, మరి ఈ వీటి విశేషాలు కూడా చెప్పారు. శివ సంకల్పంలో ఉన్నటువంటి గొప్పతనం చెప్పారు. సముద్రుడు, రాముడు ఉదాహరణ చెప్పారు. మరి ఆ సముద్రుడు ఏం స్పందించలేదు, బాణం ఎక్కుపెట్టారు రాముల వారు. ఎక్కుపెట్టినప్పుడు అప్పుడు ప్రార్థన చేశారు. ఆయన అప్పటికే కూడా శరణాగత రక్షణుడు కనుక ఆపదాం అపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనేటువంటిది రాముల వారి యొక్క సిద్ధాంతం కనుక, అలాంటి మాట వినక బాణం ఎక్కువ పెట్టంగానే ప్రార్థించినటువంటి సముద్రుడికి కూడా ఆయన అనుగ్రహించడం జరిగింది. ఎక్కడ వదులుతావు బాణం అన్నప్పుడు ఇక్కడ చక్కటి ఔచిత్యంలో చెప్పారు మన శాస్త్రి గారు. ఇక్కడ ఎక్కడ ఎవరి మీద వేద్దాం అంటే లోక కంటకులైనటువంటి రాక్షసుల మీద ఏమన్నారు, తనలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి వారి మీద. ఆ విధంగా సముద్రుని సముద్రుడికి చక్కటి రక్షణ దొరికింది, రాక్షస సంహారం దొరికింది, అలాగే లోక కళ్యాణం కూడా జరిగింది. అంటే ఒకే కార్యక్రమంలో ఎంత బహుళార్థకమైనటువంటి ఆ రామ బాణం అంటే ఏమిటో, ఆ పవర్ ఏమిటో ఇక్కడ ఈ బాణంలో చూపించారు. అలాగే యజ్ఞార్థాత్ కర్మణ అనేటువంటి విషయం కూడా చెప్పారు. ఈ విధంగా మనకు ఎన్నో మంచి మంచి భావాలు ఇవాళ వచ్చినాయి. కర్మ, స్వకర్మ, వికర్మ, అకర్మ విషయాలు కూడా చెప్పారు. భగవానుడికి మానవుడికి చక్క తేడా చెప్పారు. భావప్రియ భగవాన్, భాష్యప్రియ మానవ అనేటువంటి చెప్పారు. భావం ఉంటుంది భగవంతుడి దగ్గర, మనకు భాష్యం కావాలి. ఆయనకు పరమాత్మ, ఆయన మనకు ప్రకృతి కావాలి అనేటువంటి విషయాల్లో కూడా చక్క చెప్పారు. యోగానంద విషయంలో కూడా ఆయన సున్నితమైనటువంటి మందలింపు. నేను 1,00,000 రూపాయల లాభం కోసం 10 రూపాయలు వదులుకున్నంత భావనలో ఆయన ఉంటే అమేయమైనటువంటి సామ్రాజ్యాన్ని వదిలి ఈ సన్యాసం పుచ్చుకున్నారేమిటని ఈ ప్రజలు అన్నప్పుడు ఆయన అన్నారు, నేను కాదు త్యాగం చేసింది, మీరే త్యాగం చేశారు అనేటువంటి విషయం కూడా ఇక్కడ సున్నితంగా ఆలోచిస్తే అంత మహానుభావాలకు కూడా, అంత త్యాగ ఫలం అనుభవిస్తున్నటువంటి వారు కూడా ఎంత నమ్రత, వినమ్రత, వినయత, నిగర్వం యోగానంద గారిలో ఉన్నదో నాకు చక్కగా అర్థమవుతోంది. ఇక్కడ కర్మ గురించి కూడా అవగాహన చేశారు. చర్య ప్రత్యర్య అన్నారు. నివారణోపాయం ఆలోచించుకోవాలి. ఒక కర్మ చేసిన తర్వాత ఆలోచించుకోవడం కాదు, పశ్చాత్తాపం కాదు కావాల్సింది, పూర్వతాపం కావాలి. నివారణోపాయానికి మనం సిద్ధంగా ఉండాలి. కర్మ చేయకముందే ఈ కర్మ చేస్తే ఏమవుతుంది అనేటువంటి విషయంలో మనం కర్మజీవులం కాబట్టి, కర్మ బట్టే జన్మ వచ్చింది కాబట్టి మనందరికీ కూడా ఒక ఉపదేశాత్మకమైనటువంటి విశేషం చెప్పారు. అలాగే రామేశ్వరంలో ఉన్నటువంటి విశేషాలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ విధమైనటువంటి మరి రుద్రంలో ఇవాళ మరి 3వ అనువాకంలో 9, 10, 11, 12 మంత్రాల యొక్క వైశిష్ట్యాన్ని కొంతవరకు మనం తెలుసుకోగలిగాం. ఇంకా కొన్ని విశేషాలు వచ్చే వారంలో మనకు గురువు గారు చెబుతారు. ఈ సందర్భంగా ఇప్పుడు ఈ చెప్పినటువంటి అంశాల్లో ఎవరికైనా సరే అనుమానం ఉంటే దయచేసి 1 by 1 అడగవలసిందిగా ప్రార్థిస్తూ మనం ముందుకు వెళదాం. అడగండి. సాయిరామ్ అండి. శాస్త్రి గారికి నమస్కారాలండి. అందరికీ నమస్కారం అండి. రుద్రుని చేతిలో అనంతమైనటువంటి బాణముల్ని మనం జీవితంలో పోల్చుకుంటే, మనం జన్మ ఎత్తంగానే అనేకమైనటువంటి కర్మలను తప్పనిసరిగా చేయవలసిందే. వీటిని మనం బాణములుగా గనక పోల్చుకున్నట్లయితే, ఈ బాణములు వాటి ఇష్టం వచ్చినట్టు అవి వెళ్లకుండా ఒక ప్రణాళికాబద్ధంగా, అంటే మన కర్మని బాణముతో పోల్చుకున్నప్పుడు
ప్రణాళికాబద్ధంగా కనుక మనం కర్మలను శాస్త్రపరంగా గురుపరంగా మన కర్మలు చేసుకున్నట్లయితే ఆ బాణములు సద్వినియోగపడి మనకు పునర్జన్మ రాహిత్యం అనేది పోవడానికి అవకాశం ఉంది కనుక నిజంగా అవి శరములు ఎంత పనిచేస్తాయో మన కర్మలు కూడా అంత పనిచేస్తాయి మన మీద అనేటువంటి దృష్టితోటి ఈ బాణాలని మన కర్మలుగా కూడా ఊహించుకోవచ్చు. బాణం వదిలిన తర్వాత ఏం చేయలేము, వదలక ముందే కర్మ చేసేసిన తర్వాత ఏం చేయలేము. చేయక ముందే మనం ఆ శాస్త్ర విహితంగా చేయటం, చేయవలసిన విధంగా చేయటం, ఫలితం కోరకుండా చేయటం, ఇవన్నీ కూడా మనం ముందుగానే ఆలోచించి మన కర్మలను నిర్వర్తించుకున్నట్లయితే గమ్యము చేరతాము అనేటువంటిది. కర్మ చెడ్డగా ఉంటే మంచిగా ఉంటే మంచి కర్మ వస్తుంది, ప్రతిగా ఉంటే ప్రతి కర్మ చెడ్డగానే వస్తుంది. అసలు ఈ రెండింటిని అధిగమించమని మనకి చెప్పడం వల్ల కర్మఫల త్యాగం అనేది మనకి భగవద్గీతలో చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఎల్లెడలా నన్నే చూడు అని ఎందుకంటున్నారు? ఏ సమయంలోనైనా నేను ఉండొచ్చు, ఉంటాను, ఏ స్థితిలో అయినా ఉంటాను, ఏ దిక్కునైనా నేను ఉంటాను కనుక నువ్వు అన్ని కూడా నేనున్నాను, అన్ని చోట్ల అన్ని కాలాల్లో అందరిలో అన్ని భూతాల్లో నేనున్నాను అనేటువంటి స్పృహను కలిగి ఉండమని చెప్తున్నారు స్వామి. నన్నే ఈ అవతారం ఇలా ఉన్నటువంటి అవతారాన్నే భగవంతుడు అని నువ్వు భ్రమపడకుండా నా అంతర్తత్వాన్ని భగవత్ తత్వాన్ని గ్రహించమంటున్నాను. అలా కాకుండా ఒక ఆకారాన్నే కనుక మనం చేసినట్లయితే ఇతర ఆకారాల మీద మరొక భావం పడే అవకాశం ఉంటుంది. అలా వద్దంటున్నారు మనకి స్వామి అని చెప్పడం జరిగింది. దీనివల్ల మీరు అంటే ఏంటంటే ఏది చూసినా స్వామిగా మనం ఎవరిని చూసినా స్వామి అనుకుంటే అప్పుడు స్వామికి ఆనందం కలుగుతుందండి. ఆ ఆకారమే స్వామి అని ఎవరిని చూసినా నన్ను చూసిన ఫీలింగ్ కనుక నీళ్ళు కనుక ప్రవేశిస్తే అది దానికి ఆయన స్వామి ఆనందపడతారు అని చెప్పడం జరిగిందండి. అందుకే ఒక ఇంటి ఎదురుకుండా గోడ మీద ఉన్నటువంటి స్వామి పలకకు దండం పెట్టి ఇంటి యజమానిని విమర్శించడం అనేటువంటి ఎగ్జాంపుల్ స్వామి మనకు చెప్పడం జరిగింది. అట్లాగా చాలా చక్కగా చాలా ప్రెస్సింగ్ ఇచ్చి చక్కగా చెప్పారు సాయిరామ్. అట్లాగే జన్మ ఎత్తడం నా వంతు, జన్మ రాహిత్యం నీ వంతు అనేది స్వామి వచ్చినటువంటి ఆ మాట నిజంగానే మనం ఏమంటే స్వామి వెంట ఉంటే ఆనందం అనుకుంటున్నారు, కానీ అది కాదు. నువ్వు స్వామిలో ఉంటే ఆనందం పొందు, స్వామిలో చెందే ఆనందం పొందు, ఇది అందరికంటే ఉన్నతమైనటువంటి ఆనందం అది అని స్వామి చెప్పినట్టు ఈ మాట ఒకటి చాలా గొప్ప మాటని పరిచయం చేశారండి. చాలా బాగుంది సార్. అలాగే మరి లౌకిక ఆనందం కన్నా కూడా ఆనందాన్ని పొందమని మన చర్మచక్షువులతో స్వామిని చూసి ఆనందం పొందడం కన్నా కూడా మనం జ్ఞానాన్ని దర్శించినట్లయితే అది ఆయనకి ఇంకా ఆనందం కలుగుతుంది. కోరుకునేది కూడా అదే అంటారు భగవంతుడు. అదండి, చాలా చక్కగా అన్వయించి చెప్పారు సాయిరామ్. చాలా బాగుందండి. సాయిరామ్ అండి. యాక్చువల్గా ఈ శివ రామ అద్వైత తత్వాన్ని కూడా రామేశ్వరంలో కూడా చూడండి. అది యాక్చువల్గా స్కంద పురాణంలో మనకి సాక్షాత్తు శివుడు రాముడి గురించి చెప్పినటువంటి 12 నామాలు మనకు కనపడతాయి. ఇది స్కంద పురాణంలో ఉంటుంది. ఈశ్వరోక్త 12 రామనామాలు అని. శ్రీధరం, రఘునాయకం, రామచంద్రం, రావణాంతకం, లోకపూజ్యం, జానకీపతిం, వాసుదేవం, శ్రీరామం, దూర్వాదళశ్యామం, లక్ష్మణాగ్రజం, గోవిందం, సేతుబంధనేతి చ 12 రామనామాని. అంటే రాముడు ఎవరికి భక్తుడు అందులోను అంటే అసలు హయ్యెస్ట్ తత్వానికి వచ్చేటప్పటికి ఏది అసలు భగవంతుడు తప్ప ఇంకొకటి లేదు అనే స్థితికి పోయినప్పుడు ఉండే స్థితి రామ. ఇప్పుడు యాక్చువల్లీ రేపు రామ విగ్రహ ప్రతిష్ఠ అంటున్నారు. మనం ఈ శివ రామ తత్వాల యొక్క అన్వయం కనుక చూస్తే ఎవరు ఇద్దరు శివుళ్ళే, ఇద్దరు రాముళ్ళే ఆ స్థితి అనిపిస్తుంది. అది స్వామి మనకి ఇండికేట్ చేస్తున్న, ఈ అవతారంలో స్వామి మనకి ఇండికేట్ చేసిన ప్రధాన తత్వం అది. రూపం కాదు, తత్వం చూడు. ఆకారాన్ని 5 అడుగులు 2 అంగుళాల స్వామిగా మీరు భగవంతుడు అనుకుంటున్నారు. ఇట్స్ నాట్ దాట్. అది లోపలికి పోతే తప్ప మనం యాక్చువల్గా పొందవలసిన అల్టిమేట్ గమ్యానికి రెడీ కాం.
గుడ్. సాయిరామ్. సాయిరామ్ అండి శాస్త్రి గారు. ఎమ్మెల్యే స్వామి గారిని పక్క నిమిషానండి. ఎమ్మెల్యే స్వామి గారిని నిన్న ఒక భక్తురాలు ప్రశ్న అడిగారండి. ఎవరిలో అడిగారు? శంకర సరస్వతి అమ్మ గారిని. ఏమండి సాయి రామ అని అంటారు, సాయి కృష్ణ ఎందుకు అనరా ఎవరో ఒకళ్ళు అడిగారండి. అది ఎలా చెప్పాలో కూడా అర్థం కాలేదు. దానికి ఆవిడ అడిగారు, నిన్న ఎమ్మెల్యే గారు స్వామి నోటి వెంట వచ్చినటువంటి మాట అని. ఇది సాయి రామ అనడంలో ఆ సాయి అమ్మ రా అంటేనేమో లక్ష్మీనారాయణుడు, శ్రీమన్నారాయణుడు, మా అంటేనేమో ఈ మహేశ్వరుడు, మొత్తం అంతా కలిపి అందుకని సాయిరామ అయిందేమో అని అనిపిస్తుంది. సాయి రామ అన్నా సాయి కృష్ణ అన్నా తేడా లేదండి. తేడా లేదు. అది సాయి రామ్ అంటే రమ్యతీతి ఇది రామ అంటే మొత్తాన్ని రమింపజేసేవాడు. అదే అండి. విశ్వాన్ని రమింపజేసే రాముడే సాయి రాముడు. విశ్వాన్ని ఆకర్షించే రాముడే సాయి రాముడు, సాయి కృష్ణుడు. రమింపజేయటం అన్నా ఆకర్షించటం అన్నా రెండు ఒకటే. ఎలక్ట్రాన్ అండ్ సెంటర్ లో ఉన్న న్యూక్లియస్ పరంగా ఒక సింపుల్ యాటమ్ న్యూక్లియస్ లో ఉన్న పాజిటివ్ ఛార్జీ, యాటమ్ చుట్టూతో ఉన్న ఎలక్ట్రాన్స్ మనం తీసుకునేటట్టయితే ఆ సెంటర్ లో ఉన్న న్యూక్లియస్ రాముడు అంటే ఈ ఎలక్ట్రాన్స్ తన వైపు రమింపజేస్తూ లాగుతోంది. కర్షతీతన్నా అంతే ఆకర్షిస్తోంది తన వైపు. అంటే పేరు వేరే తప్ప తన్ని పానీ అంతమే తప్ప రెండిట్లో ఉన్నది ఒకే ఒక తత్వం. సాయి రామ అన్న సాయి కృష్ణ అన్న ఏం తేడా లేదు. సాయిరామ్ అండి శాస్త్రి గారికి నమస్కారాలు. ఎమ్మెల్యే గారికి నమస్కారాలు. చాలా రోజులయ్యింది. మీరు చెప్పిన బాణాలు ఇది 9, 10, 11, 12 అన్నారు. ఈ బహుళ వస్తుంది వీటికి. శిశుమధ్య అన్నారు అంటే బహుళంగా వచ్చిందనే బహుళమైన బాణాలు అని అన్నారు. అనంతమైన ధనస్సుకు అనంతమైన బాణాలతో అయినది అని చెప్పి అన్నారు. ఈ బాణాలన్నీ ఒకేసారి సంధించేదానికి మీకు నమస్కారం అన్నారు. చివరి దాకా చెవి దాకా తీసుకెళ్ళి అక్కడ ఆగుతుంది. సమయాన్ని బట్టి దాన్ని వదులుతారు అంతే. సంధించగల నీకు నమస్కారం అంటే సంధిస్తే అయిపోయింది. వీళ్ళన్నీ కూడా ఒకేసారి సంధించగల శక్తికి నమస్కారం అంతే. అంటే సాధారణార్థం ఒకేసారి అవి వదలడానికి సిద్ధంగా ఉండేదానికి నమస్కారం అని అన్నారు. ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారంటే మన ఇందులోను ఒక లోకానికి మాత్రమే నాథుడు కాదు సుమా. దేవలోకానికి ఆయనే నాథుడు, నాగలోకానికి ఆయనే నాథుడు, యక్షలోకానికి ఆయనే నాథుడు. విశ్వంలో ఉన్నటువంటి అనేక కోటి బ్రహ్మాండాల్లో ఉన్న సమస్త జీవులకి ఉన్న నాయకుడిని మనం ఆరాధిస్తున్నాము అన్న భావన మనకు ఉండాలి. ఆయన కేవలం భూలోకానికి మాత్రమే సంబంధించిన వాడు కాదు. అనంత విశ్వంలో ఉన్నటువంటి సమస్త అండకోటి బ్రహ్మాండ పిండ అనే స్వామి పాట కూడా పాడతారే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక తత్వాన్ని మనం ఆరాధిస్తున్నాం అన్న అవిస్తృతమైన భావం మనకు ఉండాలి. అది బహుళత్వం. అది ఈ ద్వంద్వాల నుంచి మన ఏకత్వంలోకి మనం ప్రవేశించాలి. ద్వంద్వం వదలాలి. అది జన్మ పునర్జన్మ అన్నారు. మన కర్మలు ఇప్పుడు చేసే కర్మను బట్టి ఇది సూచన. మనం చేసే కర్మను బట్టి తర్వాత కర్మ ఉంటుంది అన్నారు. అది ఆలోచించుకొని మనం కర్మ చెయ్యాలన్నారు. ఈ అనంతమైన లోకాలలో అన్నీ ఉన్నాయి. కనమో సర్వావస్థలలో భగవంతుడు ఎప్పుడైనా రావచ్చు. ఏ దశ స్థాయిల్లో కూడా రావచ్చు అన్నారు. ఏ స్థాయిల్లో వస్తారో మనం ప్రతి ఒక్కరిని భగవంతుడిలాగా చూడాలి. ఏ స్థాయిలో ఏ విధంగా ఉంటారో మనకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరిలో మనం భగవత్ స్వరూపాన్ని చూస్తూ ఉండాలి అని అన్నారు. ఎప్పుడూ మన భగవంతుని వెతుకుతూ ఉండే ధ్యానంలోనే మనం ఉండాలి. బాణం, నారి, ఎక్కువ పెట్టడం ఇవన్నీ కూడా ఈ కర్మలు సంచిత ఆగామ ప్రారంభ కర్మలు అన్నారు.
మనం చేసే కర్మలు పాపము సంచితంగా కొంచెంగా తీసుకొచ్చి ఆగామ మనం అనుభవించేది ప్రారంభం అన్నారు. మనం ముందుగానే ఈ కర్మల గురించి జాగ్రత్త పడాలని చెప్పారు. ఈ గంగా శంకర మహారాజు ఈ వసువులు పుట్టంగానే ఆ వసువులంతా చచ్చిపోవడం ఆ గంగ యొక్క అదే చెప్పారు. చాలా బాగుంది. ఇది యజ్ఞం అన్నారు. ఈ యజ్ఞ కర్మలు చేసేది త్యాగంతో ఉండాలన్నారు. అది మీరు అన్నది యజ్ఞం అనేది త్యాగం. యజ్ఞం అనేది త్యాగం. ఈ త్యాగంతో ఉండాలి. ఉంటే అది బంధించబడవన్నారు. ప్రతిఫలం ఆశించేవి బంధింపబడతాయన్నారు. యోగానంద గారు చెప్పిన విషయం కూడా చాలా బాగుంది. ఆయన ఎంత బాగా చెప్పారు. అంత రాజ్యాన్ని వదిలిపెట్టి అది అల్పమైన ఆనందం అన్నారు. మహానందము ఇక్కడే ఉందన్నారు. అది చాలా బాగుంది. ఆ మహానందాన్ని పొందారు యోగానంద. మీరే వచ్చిన వాళ్ళతోనే అన్నారు, మీరే అల్ప ఆనందమే పొందుతున్నారు, మహానందం కోసం కాదు, మీరే త్యాగశీలులు అని కూడా అన్నారు. ఈ రాముడు విగ్రహ ప్రతిష్ట రామేశ్వరంలో ఆయన లింగ ప్రతిష్ట చేయడం, రాముడు అది అందరికీ కనువిప్పుగా చాలా బాగుంది. రాముడు శివుడు ఇద్దరు ఒకటే అన్న భావన మనందరికీ తెలియడానికి అక్కడ ప్రతిష్ట జరిగింది. లింగ ప్రతిష్ట రాముడు చేశాడు. చాలా బాగున్నాయండి ఈసారి విశేషాలు, చాలా బాగున్నాయి. శాస్త్రి గారు నమస్కారాలు. గారు సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. శాస్త్రి గారు హృదయపూర్వక నమస్కారాలు. మాకు డౌట్స్ అయితే లేవు సార్. ఎందుకంటే మా కోటేశ్వరరావు గారు, ప్రకాశ్రావు గారు, రాజమ్మ గారు చక్కగా వివరించారు. అయితే చాలా మంది ప్రేమావతారం వస్తుంది, ప్రేమావతారంలో మనం ఉంటాం, మనం కూడా ప్రేమావతారం కోసం ఎదురు చూసి మనం కూడా ఇది చాలా మంది నాతో కూడా అడిగిన దానికి నేను అన్నాను, ఈ అవతారం ఒకటి అర్థం చేసుకుని మనం జాగ్రత్తగా నడుచుకుంటే చాలు, అసలు ప్రేమావతారంలో మనం పుట్టం. కాబట్టి మీరు చెప్పినట్టుగా అంతే కదండి సార్, అంతే కదా సార్? నేను జన్మలు ఎత్తుతాను, మీరు జన్మలు లేకుండా చేసుకోండి ఆయన చెప్తుంటే చాలా మంది మనం కూడా చాలా చక్కటి మాట చెప్పారు సార్. చాలా మందికి డౌట్, ప్రేమావతారంలో కూడా మనం ఉండాలి అంటే ఇప్పుడు ఎంత పుణ్యం చేయాలో అంత చేస్తున్నామా? అందుకని అసలు జన్మే లేకుండా పోతే గొడవ లేదు కదా, అందుకని జన్మ లేకుండా చేసుకోవడానికి మనం అంతే కదా. అదే ఇది ప్రేమావతారం గురించి చాలా మందికి ముందు ఈ అవతారం కంటే ప్రేమావతారం గురించి ఆలోచన ఎక్కువగా ఉందండి. అందుకని ప్రస్తుతంలో బతకకుండా ఫ్యూచర్ లో బతకటం కానీ పాస్ట్ లో బతకటం కానీ ఉపయోగం లేదన్నారు స్వామి. చాలా ఆ మాట నాకు హార్ట్ కి టచ్ అయింది సార్. చాలా మంది నా దగ్గర ఇదే మాట అన్నారు, ప్రేమావతారంలో కూడా మనం ఉండాలి, ఇదే మాట. మనం ఉండాలంటే ఎంత పుణ్యం చేయాలి మనం అంతా. అందుకని అసలు జన్మే లేకుండా మనం ప్రయత్నం చేసుకుని మీలాంటి పుణ్యాత్మల ద్వారా మంచి మాటలు విని అసలు నేనంటే ఏమిటో తెలుసుకుని ఈ జన్మ చాలిస్తే చాలు అనుకుంటే సరిపోతుందని నా ఉద్దేశం సార్. అదే స్వామి వచ్చిందే ఎందుకమ్మా, స్వామి వచ్చిందే మన కోసం, అందుకోసం. లేకపోతే ఆయనకే జన్మ లేదు, మన కోసం ఆయన జన్మతితే మళ్ళీ ఆయన కోసం మనం జన్మెత్తడం ఏమిటి? ఆయన జన్మలెత్తే పని నాది, జన్మ సాలించుకునే పని మీది అన్నారు ఆయన. ఆ ఒక్క మాట చాలు. అద్భుతమైన వాక్యం సార్, నాకు మా వేళ బాగా హృదయానికి అత్తుకుంది సార్ అన్నమాట. సాయిరామ్. శంకర సరస్వతి గారు సాయిరామ్. లెఫ్ట్ అయినట్టున్నారండి. ఓకేనమ్మా. సాయిరామ్ సార్ మాట్లాడు. ఈశ్వరెడ్డి గారు మాట్లాడండి. సాయిరామ్. వెల్కమ్. ప్రేమ సాయితోని మనం ఉన్నానంటే మనం ఈ జన్మల మళ్ళీ జన్మ రాకుండా ప్రేమ సాయితో ఉన్నానంటే మనం ఏం సాధ్యం అంటే తప్పు రేటని కాదు, అంటే అనుక్షణం ప్రయత్నం చేయటం మన ధర్మం. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మనకి ఏమి ఇవ్వాలి అనేది నిర్ణయించడం భగవంతుడి యొక్క లక్షణం. మనం ప్రత్యేకంగా నేను ప్రేమ సాయి అవతారంలో పుట్టాలి, నన్ను పుట్టించు అని కోరిక అయితే మనకు అక్కర్లేదు అని దాని అర్థం. అట్లాగని ఎంత తొందరగా మనం భగవంతుల్లో ఐక్యమైపోతాము ప్రయత్నం చేయటం మాత్రం వదులుకోకుండా మనం చేస్తూనే ఉండాలి. ఎప్పుడు మనకి రెడీ అని అనుకుంటారో స్వామి అప్పుడు మనం తీసుకుపోయి, సపోజ్ నిన్న పొలము కోయటము పంట అనే మాట కథ చెప్పుకున్నాం. పంట ఎప్పుడు కోస్తాడు రైతు? అది పక్కానికి వచ్చంగానే కొయ్యడు, రెడీ అయిపోయి ఈ టైంలో కోస్తే అదునొచ్చింది ఇప్పుడు కోసేయాలి.
అదే మాదిరిగా ఎప్పుడు మనని తీసేసి మోక్ష సామ్రాజ్యంలో పెట్టాలో భగవంతుడికి తెలుసు. దాన్ని నమ్మటం, మనం చేసే పని కాముగా మనం చేసుకోవటం. సాయిరామ్, మనకి చెప్పేది ఈ శిరస్సు అనేటటువంటిది మనకి ఒక ధనువు లాంటిది అని చెప్తారు కదండి. ఈ ధనస్సులో వదిలేటటువంటివి కోరికలు అంటే శిరస్సు కనుక చూసినట్టయితే మధ్యలో ఉన్న బ్రహ్మరత్నం మధ్య భాగం, ధనస్సు యొక్క మధ్య భాగం. మరి ఈ విధంగా అనుకునే అన్ని కపాలధారి అని కూడా అంటారు. మరి ఈ విధంగా చేసేటువంటిది మన ఇది రుద్రుడు ఈ విధంగా పుచ్చుకుంటాడు, ఈ విధంగా కోరికలను వదులుతాడు అని అంటారు కదండి. అది ఆ విషయం. అంటే ఇందులో ఒక్కొక్క అనువాకంలో ఉన్నటువంటి ధనుర్బాణాల పరంగా ఒక్కొక్క అనువాకంలో ఒక్కొక్క లక్షణాలతో ఈ ధనుర్బాణాల శబ్దాన్ని ప్రయోగించడం జరిగింది. ఒకటో అనువాకంలో చెప్పిన ధనుర్బాణాలన్నీ కూడా జన్మ, పునర్జన్మ, దానికి సంబంధం, కోరికలు లేదా మనస్సు ఆ పరంగా చెప్పబడ్డాయి. ఇక్కడ ధనుర్బాణాలు చూడండి, మొట్టమొదటి ఏమన్నా ధనస్సుని తయారు చేయటం, నారి దానికి ఎక్కించటం, బాణం దానికి తొడగటం, ఆ తొడిగిన దాన్ని సంధానం చేయటం, ఆ సంధానం చేసిన దాన్ని వదిలిపెట్టటం. సో ఇక్కడ అన్వయం ఏమవుతుందంటే కర్మ చేయటం, ఆ చేసిన కర్మ సంచితం కావటం, ఆ సంచితం ఆగామిగా మారటం, ఆగామి ప్రారంధంగా మారటం, ప్రారంధంగా మారి అనుభవంలోకి రావటం అయినటువంటి అన్వయం ఇక్కడ చెప్పబడ్డటువంటి ధనుర్బాణాలకి ఈ సెట్, ఈ 1, 2, 3, 4 వీటన్నిటిని కూడా నివారించే రుద్రుణ్ణి వదిలిపెట్టి ఈ కర్మల పరంగానే కనుక చేసుకుంటూ పోయేటట్టయితే ఈ పునరపి జననం, పునరపి మరణం పరంగా ఆ కర్మ చట్టంలో అదే ఈ జన్మ పునర్జన్మ చక్రంలో ఇరుక్కుపోతారు. అది కాకుండా జరిగిందేదో జరిగిపోయింది, కొత్త కర్మని నివారణ చేసి పాతదాన్ని అయిపోయిన దాన్ని నివారించలేం. కొత్త కర్మల్ని నివారించి అంటే లేదు, కొత్త కర్మ ఫలం మనకు అంటుకోకుండా ఉండేటట్టుగా మనం ప్రవర్తిస్తూ ఈ పాత కర్మల పరమైనటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఎట్లా పోగొట్టుకోవాలి ఆలోచించండి అన్న పరంగా ఈ 4 మంత్రాలు అన్వయం అవుతాయి. ఇవాళ ఉలికే దానికి ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము. రేపు ఈ వచ్చేది ఆ పై వచ్చే దానిలో ఈ 4 కంప్లీట్ అవుతాయి. అప్పటికి మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. సాయిరామ్. సాయిరామ్ శాస్త్రి గారు, సాయిరామ్. మీరు ఎన్నో రుద్రంలో ఎన్నో విశేషాలు చెప్పి మమ్మల్ని అందరినీ ఆదరించినందుకు, ఎన్నో మధురమైనటువంటి భావాలు చెప్పినందుకు మీకు మా అందరి తరఫున, మా అధినేత దంపతుల తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇది మీకు సాధారణమైనటువంటి వేడుకోలు. సాయిరామ్. 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 సాయిరామ్ గురుదేవ. సాయిరామ్. సాయిరామ్.